దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యూట్యూబ్లోను స్టాటస్లను వీక్షించే వారికి అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, మనం ఈరోజు యేసు క్రీస్తు ప్రభు క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకుని మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు లూకా సువార్త మరి 2వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టలో పరుండబెట్టెను. వీళ్ళరా, మనం చూస్తున్న లేఖన భాగములలో పొత్తిగుడ్డలు అనేటువంటి చూస్తున్నాం. అసలు పొత్తిగుడ్డలు అంటే ఏంటి అని మనం యోచన చేసినట్లయితే ఇవి 3 రకాలుగా ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఒకటి పాత బట్టలు, రెండవది నలిగిన బట్టలు, మూడవది మెత్తని బట్టలు. వీళ్ళ 3 భాగాలు ఒక్కొక్క రోజు దానిచుదాం. ఈరోజు పాత బట్టలు అనేటువంటి దాన్ని నేను మీకు వివరిస్తాను. ప్రియులారా, మనం చూసినట్లయితే మరి పాత బట్టలు అంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 49 నుంచి 50 వచనాల దాకా చదివినట్లయితే అక్కడ గుడ్డి బిచ్చకుడు ఒకరిని చూస్తుంటున్నాం. ఈ గుడ్డి బిచ్చకుడు మరి భిక్షం అడుగుతున్నటువంటి వాడు. ఆ దారంతో యేసు ప్రభు వెళ్ళిపోతుంటే ఆయన చప్పుడు విని ఆయన ఇలాగా అంటూ ఉన్నాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము అని కేకలు వేస్తున్నప్పుడు అక్కడున్నటువంటి వారు ఆయనను గద్దించారు. అయినప్పటికీ అతను ఊరుకోలేదు. అయితే ఈ కేకలను యేసుక్రీస్తు ప్రభు అతనిని పిలవమని పిలిచి ఆయనను పిలుచాడు అని వారు చెప్తున్నారు. వారు ఏమని చెప్తున్నారు? వారు గుడ్డివాణిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వాడితో చెప్పిరి. అంతటా వాడు బట్ట పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. చూసారా ప్రియులారా, ఈ బట్టను అతను పారవేసినట్లు మనం చూస్తుంటున్నాం. అయితే ప్రియులారా, మనము ఇంకా పాత బట్టలు పారవేసుకుని యేసు దగ్గరికి రావాలి. ఇంకా ఎన్నాళ్ళు పాత బట్టలతో ఉంటాం, పాత జీవితంతో ఉంటాం, పాత అలవాట్లతో ఉంటాం, పాత మాటలే మాట్లాడుతూ, పాత బూతులే మాట్లాడుతూ ఎన్నాళ్ళు ఉంటామండి? యేసుక్రీస్తు ప్రభు ఈ క్రిస్మస్ ద్వారా నీ జీవితాన్ని మార్చుకుని నూతనంగా నీవు నా దగ్గరికి వస్తే ఈ క్రిస్మస్ ద్వారా నేను దీవిస్తాను అని చెప్తున్నాడు. కనుక ప్రియులారా, బట్టలు అనేటువంటివి జీవితానికి సాదృశ్యంగా కనిపిస్తున్నాయి. అందుచేత ప్రియులారా, ఈ రోజున నీవు ఒక నూతన సృష్టిగా మారి యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆయన క్రిస్మస్ సందేశం ద్వారా నిన్ను దీవించి నిన్ను మార్చి నూతన సృష్టిగా చేస్తే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు చెప్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి మిమ్మును దీవించునుగాక. దేవుడి మిమ్మును